హే గాయ్స్, బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీ అండ్ హెల్దీ ఓట్స్ ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను. ఎవరైనా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేస్తే ఎవ్రీబడి, అంటే మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు, మన ఫ్రెండ్స్ ఎవ్రీబడి సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఓట్స్ తీసుకోవడం స్టార్ట్ చేయని చెప్తారు. ఓట్స్లో ఏంటి అంటే ఫైబర్ కంటెంట్ ఉంటుంది, లో కార్బ్స్ ఉంటాయి. అండ్ నేను ఎలాంటివి తీసుకోమని సజెస్ట్ చేస్తానంటే రోల్డ్ ఓట్స్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. అదేంటంటే రోల్డ్ ఓట్స్ ఎలా తయారు చేస్తారంటే కొంచెం ప్రీ హీట్ చేసి దాన్ని రోలర్స్తో రోల్ చేస్తారు. అండ్ గ్లూటెన్ ఫ్రీ తీసుకోండి, నో ప్రిజర్వేటివ్స్, నో షుగర్ ఉండేది తీసుకోండి. ఇంకొంచెం బెటర్ వర్షన్ ఆఫ్ ఓట్స్ అది అని నేను చెప్తాను. ఎప్పుడన్నా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు ఓన్లీ డైట్ ఒకటే వర్కౌట్ అవ్వదండి. 80% డైట్ అయితే ఉంటుంది, 20% ఎక్సర్సైజ్ చేయాలి, వర్కౌట్స్ చేయాలి, జిమ్కి వెళ్ళాల్సిన అవసరం ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఇంట్లో కూడా మనం బేసిక్ వర్కౌట్స్ చేసుకోవచ్చు. బట్ 80% డైట్ అనేదే ఉంటుంది. డైట్ ఒకటి చేసి వర్కౌట్స్ చేయకపోయినా, వర్కౌట్ ఒకటి చేసి డైట్ చేయకపోయినా వెయిట్ లాస్ జర్నీ అనేది అకంప్లిష్ అవ్వదు అని నా ఇన్నర్ ఫీలింగ్. ఎప్పుడైనా హెల్దీ రెసిపీస్ మనం తీసుకోవాలి అంటే మేక్ ష్యూర్ దాన్ని మనం టేస్టీగా కూడా చేసుకుంటున్నామని. ఎప్పుడైతే మనం హెల్దీ రెసిపీస్ని, వెయిట్ లాస్ జర్నీని టేస్టీగా చేసుకోమో అది లాంగ్ రన్ వరకు మనకి వర్కౌట్ అవ్వదు అనమాట. ఎందుకంటే నేను స్టార్టింగ్లో ఏబీసీ జ్యూసెస్ అని అవని ఇవని కరెక్ట్గా 7 days కూడా చేయలేకపోయాను. బికాజ్ నాకు టేస్ట్ బట్ సాటిస్ఫై అవ్వట్లేదు. ఎప్పుడైతే ఇట్లా నేను కొంచెం చాట్‌జీపీటీ యూస్ చేయండి, చాట్‌జీపీటీ విల్ హెల్ప్ అస్ అ లాట్. హెల్దీ రెసిపీస్ని టేస్టీ ఫార్మాట్లో చేసుకోమని అడిగితే అది మనకి ఎన్నో రెసిపీస్ని సజెస్ట్ చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండి. ఈ ఛానల్లో మీకు ఇంకొన్ని వెయిట్ లాస్ రెసిపీస్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ మీకే ఫస్ట్ నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై గైస్, హ్యావ్ ఎ నైస్ డే.